వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతోటి మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మనం చాలా సైబర్ కేసెస్ చూస్తున్నాం మేడం. ఇవాళ రేపు మన దగ్గర కూడా పర్సనల్గా చాలా మంది ఫోన్ చేస్తున్నారు, లేకపోతే మనల్ని కలుస్తూ ఉంటారు. నేను పలానా దగ్గర డబ్బులు పెట్టాను, నేను మోసపోయాను, నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఎందుకు మోసపోతున్నారు? అకౌంట్ ఫ్రీజ్ అవుతే, ఒకవేళ వీళ్ళకి తెలియకుండా వీళ్ళు మోసపోతే, వీళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అయ్యి అందులో చాలా డబ్బులు మనకు ఇరుక్కుపోతే వీళ్ళని ఎలా బయటకు తీయాలి? వీళ్ళకి భరోసా ఎలా ఇవ్వాలి మనం? ఎస్ సార్, మనకి 2023 ఇయర్ నుంచి విపరీతంగా సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువైపోయినాయి సార్. యూజువల్లీ సైబర్ క్రైమ్ ఈ పందాలో చేస్తారు అని చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది. ఈరోజు ఒకలాగా మోసం చేస్తే రేపటికి ఇంకోలాగా అయిపోతుంది. అంటే ఎవ్రీడే అప్డేట్ అయిపోతుంది ఈ ఫ్రాడ్స్ అనేవి. ఒకటి మేబీ ఓటీపీ స్కానింగ్ అనుకోండి, లేకపోతే ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్ట్, లేదు అంటే సెకండరీ ఇన్కమ్, లేదు ఈ వాట్సాప్ ఛానళ్ళల్లో, టెలిగ్రామ్ ఛానళ్ళలో వీళ్ళని జాయిన్ చేసుకొని అక్కడి నుంచి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడము, లేదు అని అంటే ఆన్లైన్ ట్రేడింగ్ అని వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడం, మొత్తానికి కోట్లల్లో పోగొట్టుకుంటున్నారు మనుషులు. అయితే ద మినిట్ వీళ్ళు ఈ ఫ్రాడ్ బారిన మనం పడ్డాము అని తెలుసుకున్న తర్వాత వెంటనే చేయాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో కూర్చొని బాధపడకుండా, ఏడవకుండా ఫస్ట్ దగ్గర ఉన్న నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో, అది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అయినా, లేదు అని అంటే ఇంట్లో నుంచే మనము 1930 అని సైబర్ క్రైమ్ పోర్టల్ నంబర్ ఉంది, ఒక టోల్ ఫ్రీ నంబర్, దానికి కాల్ చేసి చెప్పాలి. మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఎవరెవరికి ఎంతెంత డబ్బు వేసాము, ఏ అకౌంట్లోకి వేసాము, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన వెంటనే మరుక్షణమే అవన్నీ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనం వేసిన డబ్బు అందులో ఉంటే వెంటనే ఫ్రీజ్ చేసేస్తారు పోలీస్. ఓకే, పోలీస్ వాళ్ళే బ్యాంకు కూడా పంపించేస్తారు. ఈ అమౌంట్ డిస్ప్యూటెడ్ అమౌంట్, దీనిపైన ఒక క్రిమినల్ కేసు అనేది రైజ్ అయింది, ఎవరో ఒక వ్యక్తి మోసపోయాడు, ఆ డబ్బు ఈ అకౌంట్లో పడింది కాబట్టి మేము రిలీజ్ చేయము అని పోలీసులు, బ్యాంక్ అఫీషియల్స్ అందరూ ఆ డబ్బు ఇంకెక్కడికి పోకుండా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే, ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఈ డబ్బు రికవరీ కోసము పిటిషన్ వేసుకోవాలి. డెఫినెట్లీ మనీ అనేది రికవర్ చేయబడుతుంది. మన ఆఫీస్ నుంచే మనం చాలా మందికి రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ సైబరాబాద్ పోలీసులు ఇప్పటివరకు 44 కేసెస్లో 2.23 crores మేము బ్యాంక్స్ దగ్గర నుంచి రికవర్ చేసి వీళ్ళకి డబ్బు కోల్పోయిన వాళ్ళకి ఇచ్చాము అని చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, డిఫరెంట్ ప్లేసెస్, కేరళలో 80% డబ్బు ఎవరైతే కోల్పోయారో సైబర్ ఫ్రాడ్ బారిన పడి వాళ్ళందరికీ రికవర్ అవ్వడం జరిగింది. సో పోయింది అని బాధపడకుండా ప్లీజ్ వెంటనే మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీరు ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో డోంట్ వరీ, మీ డబ్బు అనేది రికవర్ చేయబడుతుంది. ఓహో, చూశారు కదా, విన్నారు కదా అడ్వకేట్ గారు ఏం చెప్పారో. మీకు సైబర్ క్రైమ్స్ ఈ మధ్య సహజంగా చాలా కామన్ అయిపోయినాయి. మీరు కనుక సైబర్ క్రైమ్స్లో ఏమైనా డబ్బు పోగొట్టుకుంటే నిరాశకి లోన్ కాకుండా, డిప్రెషన్లోకి వెళ్ళకుండా వెంటనే మంచి అడ్వకేట్స్ని సంప్రదించండి. వాళ్ళ దగ్గర మీరు ఇన్పుట్స్ తీసుకొని ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు రావాలో కనుక్కొని వెంటనే మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి మళ్ళీ సైబర్ నేరగాల చేతిలో మీరు పడకుండా ఉండాలి. మేము ఈ అవేర్నెస్ కార్యక్రమం చేసేదే కామన్ పబ్లిక్ గురించి. ఎందుకంటే వాళ్ళకి చట్టాల్లో వాళ్ళకి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి, వాళ్ళకి తెలియాలి కాబట్టి చేస్తున్నాము. దయచేసి మీరు ఇలాంటి ఎపిసోడ్స్ని షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సో దట్ ప్రజలందరికీ కూడా చట్టం పట్ల అవగాహన పెరగాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.